టీజీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై నిజామాబాద్ రీజనల్ మేనేజర్ మూర్తి కీలక అప్డేట్ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల చిరకాల స్వప్నమైన విలీనానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సానుకూలంగా ఉంది అన్నారు. గత సమ్మె సందర్భంగా కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించిన వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ మరియు విలీన అంశాలపై తాజా పురోగతిని ఆయన వివరించారు. ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది అని ఆర్ఎం వెల్లడించారు. ఇక ఆర్టీసీ విలీనంపై కార్మికుల్లో ఉన్న ఉత్కంఠను తెరదించేందుకు నిజామాబాద్ రీజియన్ ఆర్ఎం మూర్తి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. విలీన ప్రక్రియ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా ప్రభుత్వం భావిస్తుంది అని, దీనిపై ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ ఇప్పటికే సాంకేతిక, ఆర్థిక మరియు పరిపాలనా పరమైన అంశాలపై లోతైన సమీక్షను పూర్తి చేసింది అని తెలిపారు. మరొక వైపు సమ్మె కాలం నాటి మిగిలిన డిమాండ్లపై కూడా ఆర్టీసీ ఈడీల కమిటీ కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతుంది అని పేర్కొన్నారు. విలీన ప్రక్రియలో ప్రతి ఒక్క కార్మికుడి స్వరం వినిపించేలా ఉద్దేశంతోనే త్వరలోనే రాష్ట్రంలో అన్ని డిపోల కార్మిక శాఖ పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించబోతున్నట్లుగా ఆర్ఎం స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భాగస్వాములను చేస్తాము అని అన్నారు. వారిచ్చే సూచనలను కేబినెట్ సబ్ కమిటీకి పంపి 100% పారదర్శకంగా తుది ప్రక్రియ పూర్తి చేస్తాము అని భరోసా ఇచ్చారు. కార్మికులంతా ఎప్పటిలాగానే తమ విధులను అంకిత భావంతో నిర్వహించాలి అని మూర్తి కోరారు.